ఈ రాష్ట్రంలో సుమారుగా అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం మునమల్లలోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్ ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజుతో కలిసి పరిశీలించారు. 14 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఆలయ పునర్నిర్మాణ పనులకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం 4 కోట్ల నిధులు మంజూరు చేసిందని అధికారులు తెలిపారు. భక్తుల నుంచి 28 లక్షల వరకు విరాళాలు అందినట్లు వెల్లడించారు. రాబోయే పుష్కరాల నాటికి ఆలయ రాతి కట్టడ నిర్మాణ పనులు పూర్తి చేసేలా ప్రభుత్వ సహకారం అందించాలని కోరారు. పనుల పురోగతిని పరిశీలించిన దేవాదాయ శాఖ కమిషనర్ ఆలయ నిర్మాణ ప్లాన్ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది, ఆలయ పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి వారి దేవాలయం ఒకటి. వేలాదిగా భక్తులు స్వామివారి కళ్యాణాలు జరిపించుకోవటం, ప్రత్యేకంగా వివాహాలు కావలసిన కుటుంబాల వాళ్ళు ఇక్కడ కళ్యాణం జరిపించుకోవడం అనేది చాలా ఆనవాయితీగా వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా బయట రాష్ట్రాల నుంచి కూడా ఆన్లైన్లో ఈ కళ్యాణం బుక్ చేసుకుని కళ్యాణాలు జరిపించుకుంటున్నారు. అదేవిధంగా నానాటికి వచ్చే భక్తుల సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే దీనికి ఉన్న ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో ఉన్న పాత దేవాలయ నిర్మాణాన్ని తొలగించి దాని స్థానంలో పూర్తి రాతితో నిర్మాణం చేపట్టాలని స్థానిక శాసనసభ్యులు బుచ్చిబాబు గారు కోరిన ప్రకారం ప్రభుత్వం నుంచి CGF నిధుల ద్వారా 3 కోట్లు మంజూరు చేయడం జరిగింది. అప్డేట్స్ కంటిన్యూ అయితే షార్ట్ బ్రేక్ తర్వాత స్టే విత్ us.